మొక్కలకి నీళ్లు పోస్తే ఇవి బతుకుతాయి, కానీ పడుకున్న నీలవేణి మీద నీళ్లు పోస్తే వీళ్ళకే వస్తుంది. వీళ్ళ చేదస్థానికి ఆ అమ్మాయి బలైపోతుంది. ఆ కోటేశ్వరరావు గారికి కాంచనమ్మ గారికి మంచితనమే లేదు. నీలవేణిని పీడించుకు తింటున్నారు. అమ్మో, చిన్నయ్య గారు వస్తున్నారు. నా మాటలు విన్నారా ఏంటి? దయచేసి తాగి వాగిన నా మాటలు పట్టించుకోకండి సార్. మీరు మీ అమ్మ మీద కోపంతో నా మెళ్ళలో ఓ తాడు కట్టారు. అది పెళ్లి కాదు. నేను మీ పెళ్ళాన్ని కాదు సార్. కుక్టేష్, చెప్పండి చిన్నయ్య గారు. ఆ పైప్ ఇటివు. ఎందుకు చిన్నయ్య గారు? మొక్కలకి నీళ్లు పడడానికి. నీకెందుకయ్యా ఈ పని? నా మనసేం బాలేదు. కనీసం ఈ పనైనా చేస్తే బాగుంటుంది. ఇలాగూ అమ్మగారు వాళ్ళు నీలవేణికి చేసిన అవమానం గురించి చిన్నయ్య గారికి తెలిసినట్టుంది. అందుకే డల్ అయిపోయాడు పాపం. చాలా బాధగా ఉంది కదా చిన్నయ్య గారు? అవును కుక్టేష్. పనోడిని నేనే బాధపడ్డాను. మీరెందుకు బాధపడ్డారు చెప్పండి? నీకెందుకు బాధ? ఎందుకుండదు చిన్నయ్య గారు? అలా చేస్తే ఎవరైనా సరే నొచ్చుకుంటారు కదా. నీలవేణి నన్నంటే కుక్టేష్ ఎందుకు నొచ్చుకుంటాడు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఏది ఏమైనా అలా చేయకుండా ఉండాల్సింది చిన్నయ్య గారు. కానీ మేము అడ్డు చెప్పలేం. పనోళ్ళం కదా. మీరు ఎంతైనా పెద్దవాళ్ళు కదా. ప్రేమకి చిన్న పెద్ద ఏముంటుంది కుక్టేష్? ప్రేమ? అందులో ప్రేమ ఉందయ్యా. నీలవేణి మీద కోపం, చిన్న చూపు తప్ప. నాకు అర్థం కావట్లేదు కుక్టేష్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందయ్యా? అమ్మగారులకి నీలవేణి అంటే ఎప్పుడు ఇష్టం ఉండదు కదా. అలాగే ఈరోజు కూడా పొద్దెక్కినా లేవలేదని నీలవేణి ముఖం మీద బకెట్తో నీళ్లు పోశారు. ఏంటి? పడుకున్న నీలవేణి మీద నీళ్లు పోసారా? అదేంటయ్య గారు అలా అడుగుతున్నారు? దానికే కదా మీరు బాధపడుతున్నారు. కుక్టేష్, ఈ విషయం నాకు తెలీదు. మరి మీరు దేనికి బాధపడుతున్నట్టు? ముందు దాన్ని పక్కన పెట్టు. విషయం చెప్పు కుక్టేష్. అది అది నీలవేణి మీద నీళ్లు కొట్టడం ఏంటి? అది నాకు తెలియాలి. అదేం లేదయ్యా. నాకు కూడా పూర్తిగా తెలియదు. చెప్తావా లేదా? విషయం ఏంటంటే అది అది నసవద్దు. విషయం సూటుగా చెప్పు. నీలవేణి మీద నీళ్లు కొట్టడం ఏంటి? అడుగుతుంటే నువ్వు నీళ్ళు నములుతావేంటి? చిన్నయ్య గారు, ఈ విషయం నేను చెప్పినట్టు అమ్మగారికి తెలిస్తే నా పని శంకరగిరి మాండాలే. నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను, కానీ నిజం అక్షరం పొల్లుపోకుండా చెప్పాలి. చెప్తానయ్య గారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, నా మీద కోపంతో నీకు చేస్తున్న సపోర్ట్ నిజం అనుకుని పిల్లి గెంతులు గెంతితే కళ్ళు బైర్లు గమ్మే ట్రీట్మెంట్ ఇస్తాను. అయ్యా అయ్యా అయ్యో, నేను తొందరపడి నిజం చెప్పానా ఏంటి? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో భగవంతుడా.